ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరంలో మరి 7వ నెల 24వ తారీఖు మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము. మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 13వ వచన భాగం. దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మనం కొన్ని సందర్భాల్లో మనము దేవుని భయం లేకుండా మనకున్నదంతా కూడా ఈ లోకంలో తిరిగి విచ్చలవిడిగా తిరిగి మరి పాడు చేసుకుని పోగొట్టుకుని మరి వ్యసనాలకు అలవాటు అయిపోయి మరి ఏమీ లేని పరిస్థితులు ఉండి మనం అధైర్యపడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం ఏమంటుందంటే జాగ్రత్త పడాలి. నీకున్నది జాగ్రత్త పట్టుకుని నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మరి నీకు ఇచ్చినటువంటిది జాగ్రత్తగా మరి ఖర్చు పెట్టుకుని మరి బ్రతుకుతూ ఉంటావో, దేవుడు అంటున్న మాట ఏంటంటే నీవు వృద్ధి పొందేదవు కాబట్టి ధైర్యం తెచ్చుకు, భయపడకు. ఒకవేళ నాకున్నదంతా కూడా ఏమీ లేదు అని అనుకోకు. ఇప్పుడైనా దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి మరి దేవునికి భయపడి జాగ్రత్త పడి ఆశీర్వదింపబడి దీవింపబడుతు అని ధైర్యంగా ఉండి భయపడొద్దు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో తండ్రి, ఆయన కొందరి జీవితాల్లో ఉన్నది పోగొట్టుకుని నీకు లోబడక భయపడక దేవానికి విధేయత లేకుండా వారు జీవిస్తూ ఉన్నదంతా పోగొట్టుకుని అధైర్యపడుతూ దిగులు పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నేను అలాంటి వారికి నువ్వు ఇచ్చినటువంటి వాక్యం దేవాదిగో తండ్రి, భయపడద్దు అంటున్నావు ప్రభా, ధైర్యంగా ఉండమంటున్నావు తండ్రి. అవునైనా ఒక అవకాశం మీరు ఇచ్చారు, ఆ అవకాశాన్ని బట్టి ఉపయోగించుకుని కృప దయచేయండి. ఎప్పుడైనా జాగ్రత్త పడి వారు ఆస్వాదింపబడే కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం మీరు అనుగ్రహించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి దేవ. ప్రతి యవనస్తుడు కూడా రక్షింపబడే కృప దయచేయండి తండ్రి. అయా బంధకాల నుంచి విడుదల చేయండి, చెడు వ్యసనాల నుంచి విడుదల చేయండి. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి అరుగులు తినంపండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళ రాకపోకలు మీరు తోడుకొని చక్కగా చదువుకునే కృప దయచేయండి. అదేవిధంగా విదేశాలైనటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. పాడిని పంటని మీరు ఆస్వాదించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఇదిగో నాయన ప్రభా, ఆరోగ్యవంతులుగా ప్రభా తండ్రి హాస్పిటల్లో ప్రతి రోగిని కూడా స్వస్థత దయచేయండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించము తండ్రి. వివాహం లేని వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేసి గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి ప్రభు. ఈ దినం అంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో మమ్మల్ని నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.